కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి బట్టబయలైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అనుసరించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కమిషన్ల మీదనైనా ఒకటే మన నిర్ణయం. మేము ప్రతి క్షణం తెలంగాణ కొరకు తపన పడ్డ వాళ్ళం. ఈ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం. అది నిజ నిర్ధారణ కాదు, జస్ట్ ఇట్ ఈస్ కమిషన్. దానికి ఒక నివేదిక మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జిమెంట్. కోర్టు జడ్జిమెంట్నే పైన పోయి ఇంకో పైకోర్టులో అప్పీల్ చేస్తారు. కాబట్టి జస్ట్ ఒక నివేదిక తప్పకుండా చూస్తాం, పరిశీలిస్తాం. దాంట్లో ఉన్నది మాట్లాడుతున్నారా, వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా, నేనేమంటున్నా నివేదిక బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. కాళేశ్వరం పేరు మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని లూటీ చేసిందనేటటువంటి ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద విచారణ చేపడతాం, ఎవరైతే దీనిపైన బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, జైల్లో వేస్తామన్నారు. ఇప్పటిదాకా 20 నెలలుగా వచ్చింది, ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేసుడు, ఇది టోటల్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కమిషన్ల గురించే. ఇవి అన్నీ నాటకాలు ఆడి వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడు, ఆయనైతే చేసింది పోయిన ఫామ్ హౌస్లో ఎంత ఉన్నదో. మురళీధర చీఫ్ ఇంజనీర్ దగ్గర 100 కోట్లు, ఆయన దగ్గర హరిరామ్ 100 కోట్లు, ఇంకో ఆయన సురేష్ ఆయన దగ్గర 100 కోట్లు. ఎంతమంది ఇరిగేషన్లో పట్టుబడుతున్నారో రిటైర్డ్ అయిన తర్వాత కూడా 100 కోట్లు దొరుకుతున్నాయి.